హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో ఏ ఇవాళ ఏంటి రైస్ చూపిస్తున్నారు, ఇంత ఎందుకు చేసుకున్నారు అనుకోవచ్చు కదా. నేనైతే ఇవాళ సండే గుడికి వెళ్తున్నానండి, విద్యానందపురం. అక్కడ యెల్లంక దగ్గరలో ఉంది విద్యానందపురం అని, బిఎల్ నుంచి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళడానికి నేను ఫుడ్ కొంచెం జనాలకి ఇవ్వడానికి 10-11 మందికి ఇవ్వడానికి అయితే ఫుడ్ రెడీ చేస్తున్నానండి. ఇక్కడ బాండ్లీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిలు, హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఆకు ఇవన్నీ వేసేసి తర్వాత మనకి ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ వరకు ఉల్లిపాయలు పడతాయండి. వెజిటేబుల్ పలావ్ కాబట్టి చక్కగా చేసుకుంటేనే బాగుంటుంది. దాంట్లోనే పచ్చిమిర్చి ఒక 5-6 కానీ లేదా 8 కానీ మీరు తినే కారాన్ని బట్టి, అంటే వాళ్ళు ముసలి వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు. సో నేనైతే కొంచెం కారం తక్కువనే వేసానండి, ఇంకా కారం కట్ట వేస్తాం కాబట్టి. బాగా వేయించేసుకోవాలండి. ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేసేసేయండి. ఇంకా బఠానీ కూడా వేయాలి, చూపిస్తాను. మీరు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. వెజిటేబుల్ పలావ్ అన్నప్పుడు ఇదే వేయాలి అని ఏమీ లేదు, మీరు కావాల్సిన వేసుకోవచ్చు కావాల్సినవి వెజిటేబుల్స్. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్నర వేసేసాను, అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టానండి. అప్పటికప్పుడు చేసుకున్నది అయితేనే మనకి చాలా పలావ్కి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మార్కెట్లో తెచ్చేది కానీ లేదా ముందుగా చేసి పెట్టుకున్నది కానీ వాడినట్లయితే మనకి టేస్ట్ అనేది అంతగా బాగుండదండి. వెజిటేబుల్ పలావ్ తింటే మనల్ని ఇంకొకసారి తెలుసుకోవాలండి, ఆ విధంగా మనం వేరే వాళ్ళకి చేసి పెట్టాలి. అది నా ఒపీనియన్ అండి. ఎప్పుడు కూడా నేను చేసేది అలాగే చేయాలని నేను ఇష్టపడతాను ఎప్పుడు. ఇలాగా బాగా వేగిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యాక 1 స్పూన్ కారం, మీరు అంటే మీరు ఎవరికి ఇస్తారో కారం. మా కారంగా ఉండదండి, మీకు తెలిసిన విషయమే కదా. సో ఇలాగా కారం అనేది వేసుకుని తర్వాత నేను ఈ ఫుడ్డు ఎక్కడ ఇస్తాను ఏమిటి, నేను ఎక్కడెక్కడ ఇచ్చానో మీరు ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ నేనైతే కనుక చికెన్ మసాలా వేసానండి. కారం వేసాక చికెన్ మసాలా వేసాను. అందరూ బిర్యానీ మసాలా వేస్తారు. సో ఇలాగ వేసిన టమాటా రైస్ కానీ వెజిటేబుల్ పలావ్ కానీ ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ టమాటాలు అనేది మీరు 1 కేజీ టమాటాలైనా తీసుకోండి. నేను ఇటు టమాటా రైస్ కింద అటు వెజిటేబుల్ పలావ్ కింద కూడా చేశాను, టేస్టీగా ఉంటుందని. సో ఇక్కడ మిక్సీ కొట్టిన టమాటాలు 1 కేజీ వరకు పట్టాయండి నాకు. అవి పూర్తిగా మిక్సీ కొట్టేసుకొని పేస్ట్ అనేది నూనె వచ్చే వరకు అది ఉడకాలి. అప్పుడు రుచికి తగ్గంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకోవాలండి. ఇలాగ కళ్ళుప్పు వేసుకున్నట్లయితే కనుక మనకి టేస్ట్ అనేది మనకి పలావ్కి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలాగైతే కనుక మీరు చేసినట్లయితే కనుక ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిందన్నాక కొంచెం గుప్పుడు పుదీనా వేసేసారంటే కనుక ఆ ఫ్లేవర్ కూడా దిగుతుంది. కాబట్టి మనకి వెజ్ పలావ్కి మంచి టేస్ట్ వస్తుంది. వెజ్జే కాదండి, నాన్ వెజ్ చేసే వాళ్ళకి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలాగా నీళ్ళు ఎన్నైతే వేసుకుంటామో మనం పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నా పర్వాలేదండి. లేదా మీరు కొలతగా నీళ్ళు 1కి 2 చొప్పున వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్ కొలత సరిపోతుంది. నేను ఇక్కడ టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్ అంటే వెజిటేబుల్ వేయరండి, కానీ నేను వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. సో మనకి నాకైతే ఇలాగే ఇష్టం అండి. సో అందరి కోసం కూడా నేను టమాటా రైస్ ఇలాగే చేస్తున్నాను. ఇంట్లోకి అయితే నేను సేమ్ చేశానండి, సెపరేట్గా చేస్తున్నాను. ఇంకేమైనా తక్కువ పడితే దాంట్లోకి ఇంకొక 2 ప్యాకెట్లు వేస్తామనేసి వేసాను. యాక్చువల్లీ ఇదేంటి 8 ప్యాకెట్లే అవుతుందండి. చేశాక నేను ఆల్రెడీ ప్యాక్ చేసినప్పుడు చూశాను. మళ్ళీ వేరే మీ ఇంట్లో చేసుకున్నది ఇంకొక మళ్ళీ వేసేసి అవి 11 ప్యాకెట్లు మేమైతే ప్యాక్ చేసేసానండి. ఇలాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మనకి నీళ్ళు అనేవి మరిగిపోతాయి. నీళ్లు బాగా పొంగులు రావాలండి. ఆ విధంగా పొంగొచ్చినాయి కదా. ఇప్పుడు వాటర్ అనేది బాగా పొంగుతున్నాయి. ఇప్పుడు మనం బియ్యం అనేది నేను ఇక్కడ తుడిచేసుకున్నానండి, గుడ్డతో తుడిచేసి వేసాను. మీరు కడిగి వేసుకోండి కావాలనుకుంటే. ఇక్కడ సోనా మైసూర్ తీసుకున్నానండి, మిల్లి ఆడిచ్చిన బియ్యం అనమాట.
మొన్న ఊరెళ్ళినప్పుడు మా తోటికోళ్ళు ఇచ్చారండి. ఆ బియ్యం మాత్రం వాడుతున్నాను. ఇవి కొన్నాయి కాదు యాక్చువల్లీ. కొన్ని ఇచ్చారండి మా అమ్మ వాళ్ళకి ఇస్తే అవి నాకు ఇచ్చారు. అవే నేను వాడుతున్నాను. మేము వాడే వచ్చేసి రేషన్ బియ్యం అయితే వాడతాం ఇంట్లో. ఆల్మోస్ట్ రేషన్ బియ్యము చపాతీ చేసుకుంటాం కాబట్టి ఇలాగా అందుకోసం సోనా మసూరి అయితే వాడుతున్నానండి నేను. ఇలా బాగా పొంగొచ్చాక బియ్యం కూడా వేసేసాక బాగా పొంగొచ్చాక బాగా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చాక మూత పెట్టేసి దగ్గర పడినాక మూత పెట్టేసి వదిలేసేయండి. మనకి వెజ్ పలావ్ కానీ టమాటా రైస్ కానీ ఏదైనా కూడా చక్కగా కుక్ అయి ఉంటుంది మనకి. చూసారా ఇలా కొత్త ఉడికేటప్పుడే మనకి స్మెల్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందండి. మనం ఇంకా బఠానీలు కూడా వేసేస్తాను. ఇక్కడ నేను కొంచెం ఫ్రెష్ బఠానీలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నైట్ తీసుకుని. సో అవి కూడా వేసేసాను. నాకైతే కనుక బఠానీలు మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, చాలా ఇష్టం అండి నాకు బఠానీ అనేది. ఇలాగ ఫ్రెష్ బఠానీ అంటే మరింత ఇష్టం. సో అందుకే అవి కూడా వేస్ట్ చేసేసాను. ఎప్పుడైనా కూడా మనమే కాదండి, అప్పుడప్పుడు ఎవరికైనా ఒక టైం ఉన్నప్పుడు ఒక ఇద్దరికైనా ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా తక్కువే అనుకుంటారు. అదే ఫుడ్ మనం ఇచ్చామనుకోండి కడుపు నిండా తింటారు వాళ్ళు. సో నేను అందుకోసమే ఇలా చేస్తున్నానండి. మనకి ఆల్మోస్ట్ అయితే దగ్గర పడిపోయింది. మనం ఈగరన్నంలాగా వండుతున్నాం కాబట్టి కుక్కర్ కాదండి, గిన్నెలో చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం మొత్తం దగ్గర పడేంత వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. మనకి టమాటా రైస్ చేయడం చాలామందికి ముక్కలుగా వేస్తూ ఉంటారండి. కానీ ముక్కల కన్నా ఇలా పేస్ట్ కొట్టి వేస్తేనే చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది. ప్రతి ఒక్క బియ్యం గింజకి కూడా మనకి టమాటా ముక్క పులుపు లాక్కొని మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు ఇలాగే కలుపుకునేటప్పుడు కావాలనుకుంటే ఒక లెమన్ కూడా వేసుకోవచ్చండి, చక్కగా ఉంటుంది. నేను వేయలేదు. ఇలా మూత తీసి చూసారంటే కనుక మనకు కుక్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇలా కుక్ అయిందా లేదని చూసుకోండి. మనకు ఎగ్జాక్ట్లీ నీళ్ళు వేసాం కాబట్టి 1కి 2 వేస్తే సరిపోతుంది. చూసారా మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది. పొగలు వచ్చేస్తుందండి మనకైతే కనుక. ఆల్రెడీ టమాటా రైస్ కూడా చాలామంది పోస్ట్ చేయమని అడిగారు. సో అప్పుడు చేయలేకపోయానండి. ఇలాగ నిన్నైతే కనుక ఇలా గుడికి వెళ్ళాలి విద్యానంతపురం అనుకునేటప్పుడు అక్కడ బిఎల్ దగ్గర కొంచెం మెయిన్ రోడ్ మీద అయితే కనుక చాలామంది ఏజ్ అయిన ముసలి వాళ్ళు బాగా కొంచెం బాగా ఏజ్ అయిన ముసలి వాళ్ళు అయితే కనుక భిక్ష కోసం వస్తూ ఉంటారండి. మనకి వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే కనుక నేను ప్యాక్ చేసిస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోయింది. సో అన్ని ప్యాకెట్లో వేసుకుని ఇలాగా ప్యాకెట్లో ప్యాక్ చేసేసుకోండి. ఇలాగ ఎవరికైనా కూడా మనం 10 ప్యాకెట్లు ఇచ్చినా, ఒక 5 ప్యాకెట్లు ఇచ్చినా, 2 ఇచ్చినా కూడా మనం ఫుల్లు అంటే కడుపు నిండా పెట్టేటట్టు ఉండాలండి. ఆ విధంగా నేను ఆ పక్కన కూడా చేసుకున్నాను, తక్కువ పడింది. అది అయితే వీడియో చేయలేదు కానీ ఇది ఒకటే వీడియో చేశాను. సో ప్యాకింగ్ అయిపోయింది. విద్యానంతపురం వెళ్ళేటప్పుడు దారిలో కూడా చాలా మటుకి ఇచ్చేసామండి. ఎబ్బళ్ళలో పాపం ఏజ్ అయిన ముసలి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చేసాము. స్టార్టింగ్ అయితే వీడియో అయితే సిగ్నల్లో తీసుకోవడానికి అవ్వదు. ఇక్కడ గుడి దగ్గర అయితే కనుక ఇలా ఇచ్చేసామండి. పాపం ఆవిడకి కొంచెం చేతులు ఇదిగా ఉన్నాయి. తర్వాత బాగా ఏజ్ అయిన ఒక ముసలావిడ ఉన్నారు, ఆవిడ కూడా తీసుకున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకొక ముసలావిడ కూడా తీసుకున్నారండి. చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఫుడ్ అనేది కడుపు నిండా పెట్టామంటే మనకి పుణ్యం వస్తుందండి. ఎప్పుడో ఇవ్వాలనుకున్నాము, అలా అయిపోయింది. సో ఇంకొకరు కూడా అడుగుతున్నారు, ఆవిడకి కూడా ఇచ్చేస్తాం మనం. చూడండి పాపం ఫుడ్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఫుడ్ని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటున్నారండి. అలా వేస్ట్ చేయకుండా మనం కొంతమందికి ఇవ్వచ్చు. ఇక్కడైతే మేము ఇచ్చామండి. అతను రైస్ అయితే వద్దు అని అన్నారు. హిందీ వాళ్ళు రైస్ తినరంట, తీసుకోలేదండి.
ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా 2 ప్యాకెట్లు అయితే మిగిలినాయండి. ఒకటి మేము తినడానికి పెట్టుకున్నాము. ఇంకొకటి పెట్టుకుంటే ఇంకా ఒక ఆయన మేము వెళ్ళిపోతుంటే దారిలో కనిపిస్తే కనుక ఆయనకు కూడా ఇచ్చేసాము. మన ఛానల్ ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.